అందరికీ. ఈరోజు కొత్త వారి కోసం అనమాట. చాలా చాలా ఈజీగా కటింగ్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిపోతాను. చక్కగా చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఇంకా ఏంటంటే మనం ఒక్కొక్క జాకెట్ కట్ చేయాలి అంటే 20 నిమిషాలు పడుతుంది. ఒక జాకెట్ కట్ చేయడానికి 20 నిమిషాలు పడుతుంది. అదే 3 జాకెట్లు కట్ చేయడానికి 60 నిమిషాలు పడుతుంది అనమాట. అలా కాకుండా 20 నిమిషాల్లోనే 3 జాకెట్లు ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. చూపించినట్టు మీరు కట్ చేసుకోండి. ఇంకా మీకు 40 నిమిషాలు సేవ్ అవుతుంది టైం. ఎలాగంటే ఒక జాకెట్ కుట్టేటప్పుడు మనకి 20 నిమిషాలు పడుతుంది. అంటే ఈ 3 జాకెట్లు కూడా ఒకేసారి కట్ చేస్తాను అనమాట. విడివిడిగా ఒక్కొక్కటి కాకుండా 3 ఒకేసారి కట్ చేస్తాను అనమాట. ఇలా 3 చక్కగా మడతలు, ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా ఒకదాని మీద ఒకటి పరుచుకోవాలన్నమాట. అంటే 3 విడివిడిగా కట్ చేస్తే 3 20 60 నిమిషాలు మనకి టైం పట్టింది అనమాట. అలా కాకుండా ఈ 3 ఒకేసారి ఇలా నీట్గా చక్కగా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా పెట్టుకొని మడత వేసుకొని 3 ఒకేసారి కట్ చేసామంటే 20 నిమిషాల్లోనే 3 జాకెట్లు మనం కట్ చేయగలుగుతాము. అది ఎలాగో చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఒక్కొక్క జాకెట్ కట్ చేస్తే 3 20 60 నిమిషాలు పడుతుంది. కానీ ఇక్కడ మనకి 20 నిమిషాల్లోనే 3 జాకెట్లు కూడా మనం కట్ చేయగలుగుతున్నాం. అది ఎలాగో చూడండి. ఇలా 3 ఎక్కడ ముడతలు లేకుండా చక్కగా ఇలా 3 జాకెట్లు కూడా ఇలా ఒకే మడత వేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా చక్కగా ఇలా ఒకే జాకెట్ అన్నట్టుగా నీట్గా 3 కూడా ఇలా మడత వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయటం చూపిస్తాను. ఇలా చక్కగా ఎక్కడ ముడత మటుకు ఉండకూడదు, అది చూసుకోవాలి ముందు మీరు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నడుముకి గుర్తులు పెట్టుకున్నాము. ఇలా చాలా చాలా ఈజీ కటింగ్ అండి. ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. చక్కగా జాగ్రత్తగా చూసి 1-2 సార్లు మీరు ఇంట్లో ఏదైనా పాత క్లాత్ ఏదైనా ఉంటే దాని మీద ఇలా చూసి కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ఈ జాకెట్ మీరే కుట్టుకోగలుగుతారు. కొత్త వారైతే ఇలా నడుముకి ఇలా పెట్టుకున్నాం అనమాట. కొంచెం అంగుళన్నర ఎడంలో, ఎందుకంటే వీళ్ళకి నడుము కొంచెం కిందకి దించమన్నారు. అందుకని నేను కొంచెం ఇలా కొంచెం క్లాత్ కిందకి వదిలాను అనమాట. ఇప్పుడు మెడ చూసుకున్నాం. దీనికి టేప్ కూడా పెద్దగా అవసరం లేదండి. టేప్ కూడా అవసరం లేదు, ఒకసారి వాడతాను టేప్ని. చాలా చాలా ఈజీ కటింగ్, ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. జాకెట్ వాళ్ళు మెడ అనమాట. మెడకి గుర్తు పెట్టుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకొని ఇలాగనమాట కరెక్ట్గా ఈ షోల్డర్ మధ్యలో ఇక్కడ మన కింద నడుము డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ దగ్గర ఇలా పట్టుకొని కరెక్ట్గా 3 అంగుళాలు ఎడంలో ఇలా మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. 3 అంగుళాలు అంటే 3 వేళ్ళు అనుకోండి. ఇలా 3 వేళ్ళు ఇలా పెట్టుకొని ఆ గుర్తులో మనం ఇలా పొడవు చూసుకోవచ్చు. ఇప్పుడు సంక దగ్గర నడుము దగ్గర పట్టుకొని ఇలా ఈ నడుము కాడి నుంచి సంక దగ్గర ఇలా ఒక గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇదన్నమాట ఈ నడుము సంక, ఈ 2 కరెక్ట్గా చూసుకొని పెట్టి ఇక్కడ గుర్తు కొంచెం అలా. ఇప్పుడు నడుము లూజ్ చూసుకున్నాం. నడుము అయితే 28 ఒకటి 10 పెట్టుకున్నాము. 20లో సగం 10, ఎందుకంటే 2 మడతలు వేసాను కదా, అందుకని 10.
ఎవరికైనా లావాటోళ్ళకైనా సన్నటోళ్ళకైనా ఎవరికైనా మనము 6 ఉంటుంది కదా, ఒకటి దగ్గర నుంచి 6 పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైనా లావాటోళ్ళకైనా బాగా సన్నగా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి 5 పెట్టుకోండి. షోల్డర్ అనమాట ఇది. బాగా సన్నగా ఉన్నారనుకుంటే 5.5.5 పెట్టుకోవచ్చు. ఇది మటుకి ఇక అందరికీ 6 సెట్ అయ్యింది. అందరికీ సెట్ అయ్యింది అనమాట. షోల్డర్ ఇలా ఇదన్నమాట. ఇది సంక, మెడ, ఇది సంక 1.5. ఇప్పుడు 1.5 ఇక్కడ చూసుకొని 1.5 ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే 1.5లో సంక మనకి జారకుండా, భుజం జారకుండా ఉంటుంది. సంక కూడా కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. ఇప్పుడు సంక అయిపోయింది. మెడ చూసుకుందాం. మెడ కూడా అలాగే కంగుళం పైకి అనుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. నాకంటే అలవాటు కాబట్టి తీసుకున్నాను. మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. మెడ రౌండ్ ఎంత చక్కగా వస్తే అంత బాగుంటుంది. రౌండ్ చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి భుజం జారకుండా ఉండాలి అంటే ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఇటు మామూలుగా కట్ చేసిన పర్లేదు. ఇక్కడ మనం మెడ దగ్గర మటుకి కొంచెం యువతలకు ఉండేటట్టు చూసుకోండి. కొంచెం లైట్, అది ఎలాగో చూపిస్తాను కట్ చేసేటప్పుడు, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమీ కొలవలేదు కదా, సంక కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాం ఒకసారి. కరెక్ట్గా వచ్చేస్తుంది, మనకి ఎలాంటి తేడా ఉండదు. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది చూడండి ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేసింది. అంటే మనకి ఖర్చు అనేది ఎంత కావాలో అంత యువతలు వదులుకుంటాను అన్నమాట. తర్వాత ఇప్పుడు మెడ రౌండ్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ మెడ దగ్గరికి వచ్చేసరికి కొంచెం యువతలుగా ఇలా అంటే భుజం జారకుండా ఉంటుంది నీట్గా. ఇలా ఈ ముక్కు ఇలా కనిపిస్తూ ఉండాలి భుజం దగ్గర. అప్పుడు మనకి భుజం అసలు జారదనమాట. స్ట్రైట్గా పట్టేసినట్టు నీట్గా బాగుంటుంది. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఖర్చుకి మనం ఎంత కావాలి, 2 అంగుళాలు కావాలా, 3 అంగుళాలు కావాలి, ఎంత కావాలో మన క్లాత్ని బట్టి చూసుకొని మన ఇష్టం అన్నమాట. ఇటు వదులుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను ఉరామరిగ్గా కట్ చేస్తున్నాను. మీరు చూసుకొని కొలుసుకొని నీట్గా కట్ చేసుకోండి. అయిపోయింది వెనక పార్ట్. ఇప్పుడు వెనక పార్ట్ అయిపోయింది. 3 ముక్కలు అన్నమాట. చూసారా ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. ఇదన్నమాట చాలా నీట్గా వస్తుంది. కుట్టినా కూడా మనకి ఈజీగా చాలా బాగుంటుంది అన్నమాట. 3 ముక్కలు ఒకేసారి చక్కగా నీట్గా కట్ చేసాము అన్నమాట. అదే ఒక్కటైనట్టే ఒక జాకెట్ ఇంతసేపు కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 3 ముక్కలు మనకి కట్ అయింది. 3 జాకెట్లు ఒకేసారి ఇలా కట్ చేసుకుంటే మనకి టైం సేవ్ అయ్యి తొందరగా కట్ చేయగలుగుతాం. కాకపోతే ముడతలు అలా ఉన్నాయేమో లోపల పక్క కానీ ఎక్కడ లేకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలి. నాకంటే అలవాటు కాబట్టి నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు కొత్త వారు ఎవరైనా కాస్త మడతలు అవి ఏమీ లేకుండా ఇలా నీట్గా ఇలా సర్దుకొని మరి ఇప్పుడు చేతులు ఇలా కొలుసుకొని ముందుగా మనం ఇక్కడ మడుచుకుంటాం కాబట్టి చేతులకి కొంచెం మడవాలి కాబట్టి వదిలేను. ఒక 2 అంగుళాల క్లాత్ వదిలేను. తర్వాత ఇక్కడ గుర్తు పెట్టుకుంటాం అన్నమాట. ఇలా జాకెట్ ప్రకారమే మనం డాట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట.
చేతులు. ముందు పక్క చేతులు ముందు సంఖ కొంచెం లోతుగా కట్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది, ఎక్కడ ముడతలు లేకుండా. ఇప్పుడు ఇలా ఉందిగా ముందు పక్క ముక్కలు, పై పక్క అంటే మనం జాకెట్ ముక్క చేతులు కట్ చేసాం కదా, పై పక్క కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పై దాకా వద్దు, మధ్యలోనే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న ముక్క ఇప్పుడు సరిపోతుంది. మధ్యలో కొంచెం ఈ ఒక్కరో తీస్తే చాలు, ముడత లేకుండా ఉంటుంది, బాగుంటుంది. పైన అవసరం లేదు, ఇక్కడ సంఖ దగ్గర అవసరం లేదు, ఈ మధ్యలోనే కొంచెం కట్ చేస్తే చాలు లోతుగా. ఇప్పుడు ఎదర పార్ట్ కట్ చేద్దాం. ఎదర పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ మడత వేసాం కదా హోల్డ్, ఈ పొరలు మనకెళ్ళే ఉండేటట్టు చూసుకోవాలి. ఓపెన్ పొరలు మనకెళ్ళే ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు క్రాస్ కరెక్ట్గా వస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఈ ఓపెన్ అనేది మనకెళ్ళే పెట్టుకోవాలన్నమాట. చాలా చాలా ఈజీ అండి. 1-2 సార్లు చూస్తూ కొత్త వారికి ఎవరికైనా చక్కగా వస్తుంది. ఇప్పుడు వెనక పార్ట్ ఇలా పరుచుకున్నాం. ఇక్కడ మీకు కరెక్ట్గా క్రాస్ ఎలా తీయాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సంఖ దగ్గర, ఈ మెడ దగ్గర మనకెళ్ళే ఇప్పుడు ఈ పొరలు ఇలా పెట్టుకున్నాం కదా, ఓపెన్ పొరలు, ఈ రెండింటికి ఇప్పుడు కరెక్ట్గా మనకి క్రాస్ వచ్చింది అన్నమాట. ఈ రెండు ఇలా ఈ అంచుల మీద ఇలా వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ అంచుల మీద ఇలా వస్తే క్రాస్ అనేది మీకు నీట్గా చాలా బాగా వస్తుంది. పక్కవారు కూడా ఇలా పెట్టేసుకుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇక్కడ కొంచెం మడుచుకున్నాం మనం, 2 అంగుళాలు ఇలా పైకి మడుచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ముందు షేప్ పట్టీలు అవి వస్తాయి కదా, దాన్ని అందుకని ఇక్కడ పైకి మడుచుకున్నాం. ఈ పొడవు అన్నమాట, ఈ షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇక్కడ డాట్ ఉంది కదా, మనం 3 డాట్లు వేస్తాం కదా ఎదపాటికి, ఈ మధ్యలో డాట్కి ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా పొడవు అనేది మనం చూసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కొంచెం ఖర్చు ఉండాలి కాబట్టి నేను 1 అంగుళం కిందకి పెట్టాను అన్నమాట. ఎందుకంటే మనకి పైకి ఎగపీక్కుపోకుండా ఉంటుంది జాకెట్ అనేది. ఇక్కడ కూడా నడుము దగ్గర సంఖ దగ్గర పట్టుకొని ఇలా కొంచెం కిందకి, మీరు అర్థమవుతుందని నేను కొలిసి చూపిస్తున్నాను, లేదంటే నేను మామూలుగా కట్ చేయగలను. ఇది మటుకు ఇలా పెట్టుకుంటే మీకు క్రాస్ అనేది కరెక్ట్గా బాగా వస్తుంది అన్నమాట. మూడు జాకెట్లు చక్కగా ఒకేసారి కట్ అవుతుంది మనకి, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ఎదర మనకి ఎంత పైకి కావాలంటే అంత. ఇప్పుడు వెనక మేడ ఉంది కదా, వెనక మేడ దగ్గర ఇలా 3 డాట్స్ 3 చుక్కలు పెట్టుకున్నారంటే, నాకంటే అలవాటు, ఎలాగైనా కట్ చేయగలను, మీకు తెలుస్తుందని నేను చెప్తున్నాను. ఇలా 3 చుక్కలు పెట్టి ఇలా ఈ మెడకాడ నుంచి ఇలా కలిపేసుకోవటమే. ఆ 3 చుక్కల దగ్గరికి కలిపేస్తే ఇక్కడ ఇలా కలిపేస్తే ఎదర్ రౌండ్ అనేది చక్కగా వస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను కొలిచే పని లేదు, ఈ జాకెట్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అక్కడ 3 చుక్కలు 3 డాట్లు పెట్టేసుకుంటే ఇక్కడి నుంచి ఈ డాట్ల వరకు కలిపేస్తే మనకి మెడ కరెక్ట్గా కలిసిపోతుంది. ఇంకా చూసారా కరెక్ట్గా ఎలా వచ్చింది, అసలేం తేడా ఉండదు, బాగుంది. జాకెట్ కుట్టేటప్పుడు కూడా మనకి అంత రిస్క్ అనిపించదు, చక్కచక్క అయిపోయింది. ఇక్కడ సంట దగ్గర కూడా కొంచెం మనం ఎదర్ చేతులకి ఎలా రౌండ్గా కొంచెం తీసామో, ఈ ఎదర్ పార్ట్కి కూడా
అలాగే కొంచెం లోతుగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ చేతులకి ఎలా లోతుగా కొంచెం కట్ చేసాము, ఈ ఎదర పాటుకు కూడా కొంచెం లోతుగా అలా కట్ చేస్తే ఇక్కడ మనకు ముడత రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇటు కట్ చేయవసరం లేదు, కొంచెం ఇక్కడ సంక దగ్గర కొంచెం లోతుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతేనండి, అయిపోయింది జాకెట్ కట్ చేయడం. ఇక్కడ కొంచెం ఉక్సులు పట్టీ దగ్గర మీకు ఎంత పట్టీ కావాలో అంత చూసుకొని ఇక్కడ నుంచి కొలుసుకోండి. కొంచెం ఒక అంగుళం కిందకి ఇట్లా డాట్ పెట్టుకొని కట్ చేసేసుకుంటే మీ షేప్ పట్టీ అనేది నీట్గా వచ్చింది అన్నమాట. ఇలా చూసారా 3 ముక్కలు ఎలా కట్ అయినాయి నీట్గా. మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు, కటింగ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకే చక్కగా కుట్టేసుకోవచ్చు. మీకు కుట్టడం కూడా నేను పార్ట్ 2లో చూపిస్తానండి. చక్కగా వివరంగా ఎలా కుట్టాలో నీట్గా తేలిగ్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు కుట్టడం కూడా నేను కుట్టేటప్పుడు కూడా ఇలా వీడియో పెడతాను. తప్పకుండా చూడండి, కొత్తవారు నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం జాకెట్లు కుట్టాలంటే బయటికి ఇస్తే చాలా అడుగుతున్నారు. ఒక్కో జాకెట్ కుడితేనే 200, 300 అలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. చక్కగా నేర్చుకొని మన జాకెట్లు మనమే ఇంట్లో కుట్టుకుంటే బాగుంటుంది. కుట్టేటప్పుడు కూడా నేను వీడియో పెడతాను, తప్పకుండా చూడండి పార్ట్ 2లో. ఇప్పుడైతే కటింగ్ అయిపోయిందండి. 3 ముక్కలు ఒకేసారి కటింగ్ ఒక 20 నిమిషాల్లోనే అయిపోయిందనమాట. 20 నిమిషాల టైం మనకు పడుతుంది. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మడతలు అవి ఏవి లేకుండా. అలవాటు అయిన వాళ్ళు అయితే ఎలాగైనా కట్ చేయగలుగుతారు. కొత్తవారు కదా, చూసుకొని మరీ జాగ్రత్తగా కట్ చేయండి.